ఇవాళ కాంగ్రెస్ పార్టీ శ్రీహరి గారు టికెట్ అడగలే. నేను ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్న ఈ రాష్ట్ర ప్రజలకు, శ్రీహరి గారు కాంగ్రెస్ ను సంప్రదించలే. నేనే స్వయంగా శ్రీహరి గారి దగ్గరికి మా పెద్దల్ని పంపించిన. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో నిజాయితీ కలిగిన ప్రజలకు చిత్తశుద్ధితో సేవ చేసే నాయకులు నా ఎంబడి ఉంటే నా గౌరవం, పార్టీ గౌరవం పెరుగుతుందని శ్రీహరి గారిని కాంగ్రెస్ లోకి తీసుకురండి, చదువుకున్న డాక్టర్ కావ్యను ఎంపీని చేద్దామని చెప్పి ప్రతిపాదన నేను పంపించిన. మన ప్రతిపాదన మీద కడియం శ్రీహరి గారు ఆలోచన చేసి ఈ రోజు ఒక నిర్ణయం తీసుకున్నారు. నాకు తెలిసి వారు నిర్ణయం తీసుకోకపోదురేమో, కానీ బీజేపీ రూమర్లో ప్రజాస్వామ్యానికి ఒక ప్రమాదం పొంచి ఉన్నది. బీజేపీ ఇవాళ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేసి రాజ్యాంగాన్ని మార్చేసి దళితుల మీద, గిరిజనుల మీద దాడులు చేసి ఈ రోజు ఈ ప్రజాస్వామ్యాన్ని మీదనే దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. అంబేద్కర్ వాదిగా, ఏబిసిడి వర్గీకరణ కోసం కొట్లాడిన నాయకుడిగా ఈ రోజు ఈ దేశ రాష్ట్ర ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని కాపాడే అవసరం ఉంది. అందుకే గాంధీ కుటుంబం నాయకత్వంలో పనిచేయడానికి ఈ రోజు కడియం శ్రీహరి గారు ముందుకొచ్చిండ్రు. అందుకే మిత్రులారా, ఇవాళ శ్రీహరి గారి దగ్గర కోట్ల రూపాయలు చూసి టికెట్ ఇవ్వలేదు, శ్రీహరి గారి నిజాయితీని చూసి టికెట్ ఇచ్చినాం. ఇవాళ కడియం కావ్యకు ఈ రోజు ఎంపీగా ఇచ్చినామంటే ఆనాడు కొండా సురేఖకు కాంగ్రెస్ టికెట్ ఇస్తే నాయకురాలైంది. ఆ తర్వాత సీతక్క ఆదివాసి బిడ్డ, అడవుల నుంచి వచ్చిన బిడ్డ ఇవాళ మంత్రిగా సోనియమ్మ నాయకత్వంలో పనిచేస్తుంది. అట్లనే మీ ప్రాంతం నుంచి మరొక ఆడబిడ్డ కాంగ్రెస్ పార్టీలో నాయకురాలుగా ఎదుగుతుంది, పార్లమెంటులో రాణిస్తుంది, మీ సమస్యల మీద కొట్లాడుతుంది. మీరు ఆశీర్వదించండి మీ బిడ్డను. గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీ గళమై వినిపిస్తుంది డాక్టర్ కావ్య. ఆరూరి రమేష్ కు ఓటేస్తే అనకొండ మీ భూములు మింగుతాడు, ఎక్కడికి ఓడు, మీ భూములను మింగే పని మీదనే ఉంటాడు. ఇవాళ పోటీ దేశం కోసం త్యాగం చేసిన ఇందిరా గాంధీ, దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ, దేశం కోసం దేశంలో దేశ ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడానికి పదవి త్యాగం చేసిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రధానమంత్రిగా దేశాన్ని పట్టి పీడిస్తున్న నరేంద్ర మోడీ మధ్యలో ఇవాళ పోటీ బాగా చదువుకొని మీ సమస్యల పట్ల అవగాహన ఉండి మీ ప్రాంతం కోసం కొట్లాడే తత్వం ఉండి నిజాయితీనే వారసత్వంగా తీసుకొని వచ్చిన డాక్టర్ కావ్య, అటువైపు మీ భూములు మింగిన అనకొండ మధ్యలో పోటీ. ఇవాళ డాక్టర్ కావ్యకు సోదరుడుగా, కుటుంబ పెద్దగా నేను అండగా నిలబడతాను మీకు మాటిస్తున్న మిత్రులారా. ఈ వరంగల్ జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత నాది, ఈ వరంగల్ అవసరాలు తీర్చే బాధ్యత నాది. హైదరాబాద్ నగరంతో వరంగల్ నగరాన్ని కూడా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చే విధంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేసే బాధ్యత నాది. మీరు ఆలోచన చేయండి. ఇవాళ బీజేపీ వాళ్ళు శ్రీరామనవమి వస్తే అదొక రాజకీయం, హనుమాన్ జయంతి వస్తే ఇంకొక రాజకీయం. అందుకే ఈ వేదిక మీద నుంచి ఒక్క మాట చెప్పదలుచుకున్నా, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. పోలింగ్ బూత్ లో ఓట్ల కోసము దేవుడి భక్తి కాదు. మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలకు చెప్తున్నా, మన తాతలు ముత్తాతలు, మన తండ్రులు, మన కుటుంబాలు సాంప్రదాయాలను గౌరవించిన వాళ్ళమే. అందుకే దేవుడిని గుడిలో పెట్టినాం, భక్తిని గుండెల్లో పెట్టుకొని ఈ రోజు పూజలు చేసినాం. అందుకే మిత్రులారా, దేవుడి పేరు మీద చిచ్చు పెట్టి ఓట్లు కొల్లగొట్టాలనేటోళ్లకు గుణపాఠం చెప్పాలి. అప్పుడే మన ప్రాంతం యొక్క చైతన్యం ప్రజలకు చేరుతుందని చెప్పి నేను సవినయంగా మీకందరికీ విజ్ఞప్తి చేస్తున్న మిత్రులారా. అందుకే మిత్రులారా, ఈరోజు జరగబోయే పరిణామాలు, రాబోయే తీర్పు ఈ వరంగల్ నుంచే మొదలవ్వాలి. నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా. నిన్నగాక మొన్న హరీష్ రావు గారు ఒక మాట అన్నాడు,
రైతు రుణమాఫీ చెయ్యి, రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్నాడు. నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్నా, రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా, సమ్మక్క సారలమ్మ సాక్షిగా, 1000 స్తంభాల గుడి సాక్షిగా, అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన, భూమి ఆకాశం తిరగబడ్డా, తుఫానులు వచ్చినా, భూకంపం వచ్చినా, భూమి బద్దలైనా, నేను మాట ఇస్తున్నా 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. హరీష్ రావు అన్నావు కదా సిద్దిపేటకు రాజీనామా చేస్తా అని, రాజీనామా పత్రం జేబులో పెట్టుకో. 15 ఆగస్టు నాడు నీతో మాట్లాడతా బిడ్డ, మాట మీద ఉండాలి. నీ మామలాక మాట ఇచ్చి మాట తప్పి దళితుని ముఖ్యమంత్రి చేస్తా, లేకపోతే తలకాయ నరుకుంటాని తలకాయ లేని మాటలు మాట్లాడతాం అనుకుంటున్నావేమో. 15 ఆగస్టు నాడు నీతో మాట్లాడతా. దేశానికి స్వతంత్రమే కాదు, రైతులకు కూడా ఆర్థిక స్వతంత్రం తీసుకొచ్చే రోజు 15 ఆగస్టు 2 లక్షల రుణమాఫీ చేస్తా. ఆయనలో నీతో మాట్లాడతా. ఇవాళ ఆశామాసిగా సవాళ్లు స్వీకరించిన సిద్దిపేట చెప్పుడు కాదు, జేబుల రాజీనామా పత్రం పెట్టుకో. ఇక ఆయన సొక్కరైనోడు ఆయనలో 100 రూపాయలు పెట్టి పెట్రోల్ తెచ్చుకున్నాడు, 10 పైసలు అగ్గిపెట్టి దొరకలే. ఇప్పుడు కూడా గట్లనే అనుకుంటున్నాం. మా వాళ్ళందరూ సిద్ధంగా పెట్ట తలావో అగ్గిపెట్ట కొనుక్కొని నీ సంగతి చెప్పడానికి. నువ్వు ఏదో తెలంగాణ సమాజాన్ని ఎడ్డిదో గుడ్డిదో మాటలతో మోసం చేయొచ్చు అనుకుంటున్నాం. అవన్నీ ఏం కుదరవు. 15 ఆగస్టు నాడు నీ ఆఖరి శాసనసభ సభ్యత్వం, రైతు రుణమాఫీ చేసి నీ సంగతి తెలుస్తాను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ధన్యవాదాలు సోదరులారా. నరసింహారావు గారు గుర్తొస్తారు. వరంగల్ జిల్లా అంటే దాశరథి గారు గుర్తొస్తారు. వరంగల్ జిల్లా అంటే ఓ కాళోజీ గారు గుర్తొస్తారు, ఓ ప్రొఫెసర్ జయశంకర్ గారు గుర్తొస్తారు. ఈ వరంగల్ జిల్లా అంటే, వరంగల్ ప్రాంతం అంటే హైదరాబాద్ నగరంతో పోటీపడి 2వ రాజధానిగా అన్ని అర్హతలు ఉన్న మీ వరంగల్ పట్టణం గుర్తొస్తుంది. వరంగల్ జిల్లా అంటే ఆజంజాహి మిల్లులు గుర్తొస్తాయి. వరంగల్ జిల్లా అంటే 1000 స్తంభాల గుడి గుర్తొస్తుంది. వరంగల్ జిల్లా అంటే రామప్ప దేవాలయం గుర్తొస్తుంది, మేడారం జాతర గుర్తొస్తుంది. ఉద్యమకారులైన, పౌరుషానికి మారు పేరైన ఈ వరంగల్ కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ